హాయ్ ఎవ్రీవన్. కొంతమందిలో జన్యుపరంగా బరువుతో ఉన్నా కూడా మరి కొంతమంది ఆడవారైతే ముఖ్యంగా పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత లావ్ అవుతూ ఉంటారు. ఇలాంటి వారు సన్నబడాలంటే కొంచెం వారి యొక్క శరీర తత్వాన్ని బట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకొని కొంత డైట్ పాటిస్తే ఖచ్చితంగా సన్నబడతారు. ఫుడ్ ఎక్కువ తినాలి అన్నటువంటి భావన ఉంటుంది. అట్ ద సేమ్ ఆ టైంలో ఫుడ్ కూడా ఎక్కువే అవసరం. కాకపోతే కొంత సమయం తర్వాత కొంచెం 6 months 1 year బేబీకి 1 year తర్వాత అయినా సరే వాళ్ళ ఆరోగ్యంపై వారు ఖచ్చితంగా శ్రద్ధ పెడితే సన్నబడడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అందులోది మెయిన్గా ఫుడ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా ఏది పడితే అది తింటే చాలా కష్టం అవుతుంది. ఇంకా బాడీలో ఆ లావు పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చినటువంటి బరువు వల్ల హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం కావచ్చు, ఇంకా శరీర ఆకృతి మారిపోవడము, చాలా చేంజెస్ వస్తాయి శరీరంలో. ఆ శరీరంలో వచ్చినటువంటి మార్పులను బట్టి కూడా కొంత అవగాహన తెచ్చుకొని కొన్ని పాటించగలిగితే ఖచ్చితంగా మళ్ళీ సన్నబడి ఆరోగ్యంగా ఉండడానికైతే అవకాశం ఉంది. కానీ తల్లి కాకముందు ఉన్నటువంటి శరీర తత్వాన్ని కావచ్చు, శరీరం యొక్క తేలికతనము, యాక్టివ్నెస్, ఇవన్నీ కూడా తల్లి అయిన తర్వాత అంత శరీరము సహకరించదు. కాబట్టి అంటే దీనికి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉండొచ్చు, ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అలాంటివి ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. వాటన్నింటినీ గమనించి ఖచ్చితంగా ఆరోగ్య నిపుణుల ద్వారానే మనం సహకారం తీసుకొని ఏం చేస్తే ఎలా జరుగుతుందని అన్ని విధాలుగా చూసుకొని అలా పాటించగలిగినట్లయితే ఖచ్చితమైనటువంటి శరీరాకృతి వస్తుంది, మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. అలాగే మన బిడ్డల్ని కూడా బాగా చూసుకొని వాళ్ళకు కూడా ఆరోగ్యంగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని తల్లి అయ్యాను ఇప్పుడు అంటే బిడ్డ పుట్టిన తర్వాత ఇప్పుడు నా వల్ల కాదు, నేను సన్నబడలేను అన్నటువంటి నెగిటివ్ ఆలోచనలకి పోతే అసలు ఏది జరగదు ముందుకి. కానీ పాజిటివ్ ఆలోచించి ఖచ్చితంగా ఆరోగ్య నిపుణులను అయితే సంప్రదించగలిగితే ఖచ్చితంగా మంచి ఆరోగ్యం అయితే లభిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.